అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు, అతడి శిష్యుడు వచ్చారు. ఆ సాధువు పురాతన నిధులు, లంకెబిందెలకు సంబంధించిన వివరాలు చెబుతాడని సోమయ్య విన్నాడు. తన భూమిలో ఉన్న పురాతన నిధుల గురించి చెప్పించుకోవాలని వారిద్దరిని ఇంటికి తీసుకువచ్చాడు. భార్యతో సోమయ్య ఇలా అన్నాడు: ఈ గురు శిష్యులు ఇద్దరు కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారి దగ్గర ఉన్న దివ్య దృష్టితో మన ఇంటి పెరట్లో లేదా మన పొలంలో ఏవైనా నిధులు ఉంటే వాటి గురించి చెప్తారు. వారికి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేయాలి, లోటు రానివ్వకూడదు అని చెప్పాడు. సోమయ్య భార్య అయిన లక్ష్మికి ఇటువంటి వాటిపై నమ్మకం లేదు. భర్త తెలివి తక్కువ పతనాన్ని అరుదుగా తీసుకొని ఆ గురు శిష్యులు తమ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చారని తిట్టుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలనుకుంది. ఆ రోజు భోజనాలు సిద్ధం చేసి అరిటాకుల్లో వడ్డించింది. భోజనానికి రండి అని భర్తతో పాటుగా గురు శిష్యులను కూడా మర్యాదగా పిలిచింది. వారు ముగ్గురు లక్ష్మి చూపించిన చోటులో కూర్చున్నారు. గురువుగారు ఉత్సాహంగా భోజనం మొదలు పెట్టబోయారు. కానీ అతని ముందున్న ఆకులో అన్నం, పచ్చడి తప్ప కూరలేవి కనిపించలేదు. శిష్యుని ఆకు వైపు చూస్తే నోరూరించే కూరలు వడ్డించి ఉన్నాయి. గురువుకు చాలా కోపం వచ్చింది. సోమయ్యని, అతని భార్య లక్ష్మిని చెడామడ తిట్టాడు. అప్పుడు లక్ష్మి, మీ ఆకులో ఉన్న అన్నాన్ని ఓ గుప్పెడు తీసి చూడండి అంది. గురువు అలాగే చేశాడు. అన్నం కింద కూరలు కూడా ఉన్నాయి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మి వాళ్ళకి తీరిగ్గా తాంబూలాలు చేసి పెట్టింది. మీ గురువు 4 అన్నం మెతుకుల కింద కూర ఉన్న సంగతి కూడా గ్రహించలేకపోయారు. కాస్త పరిశీలనగా చూస్తే చిన్నపిల్లలు కూడా సులభంగా తెలుసుకోగలుగుతారు. అంత చిన్న విషయాన్ని పరిశీలనగా చూడలేని వారు ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న నిధులను ఎలా గుర్తుపడతారు? చెప్పే వాళ్లకు బుద్ధి లేకపోతే పోయింది, వినే వాళ్ళకైనా ఉండక్కర్లేదా అని కోపంగా అడిగింది. లక్ష్మి తెలివితేటల్ని గమనించిన గురు శిష్యులు నెమ్మదిగా జారుకున్నారు. ఆ సంఘటనతో సోమయ్య కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి కష్టపడి పని చేయడం మొదలు పెట్టాడు. ఇలాంటి స్టోరీస్ నీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.